మనసు మాకు ప్రసాదించుమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. దయచేసి అందరము కూర్చుందము. ప్రభు నందు ప్రియమైన వారలారా, దేవుని బిడ్డలారా, ప్రభునేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాల శుభములు, నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృప ద్వారా లెంట్ కాలములో, ఈ మండల కాలములో, ఉపవాస దినములలో మనం ప్రవేశించాము. బుధవారము భస్మ బుధవారముతో ప్రారంభించబడి ఈ రోజున మొట్టమొదటి ఆదివారం, లెంట్ ఇన్ ఫస్ట్ సండే. ఈ మొదటి ఆదివారం లెంట్ కాలంలో దేవునిని కలుసుకునేటువంటి కృప దేవుడు అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ, పాస్టేట్ సెక్రటరీ గారు గౌరవనీయులు వి సాల్మన్ రావు సార్కి, అలాగనే ట్రెజరర్ గారు గౌరవనీయులు ప్రసాద్ సార్కి, కమిటీ గౌరవ సభ్యులందరికీ, శ్రీల మైత్రి వారికి, కోయర్ వారికి, ఆరాధనలో పాలు పొందిన ప్రతి బిడ్డకు నా నిండు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వారులారా, ఈరోజు మనము ధ్యానిస్తున్నటువంటి అంశం, చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా సంఘము వారు మనకిచ్చిన అంశం ఏంటంటే, సమాజపు అంచులలో ఉన్న వారితో ఉండుట. సమాజపు అంచులలో ఉన్న వారితో ఉండుట అనేటువంటి అంశాన్ని గురించి దక్షిణ ఇండియా సంఘము యొక్క అంశాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి వారలారా, సమాజపు అంచులలో ఉన్నవారు ఎవరు అని అంటే, మనందరికీ బాగా తెలుసు, నెట్టివేయబడిన వారు, త్రోసివేయబడిన వారు, అణగారినటువంటి ప్రజలు, బలహీనులు, అనారోగ్యముతో ఉన్నవారు, కుష్ఠరోగంతో ఉన్నవారు సమాజము వెలుపట జీవోత్సవములాగా బ్రతుకుతూ ఉన్నారు. అలాంటి సందర్భంలో దేవుడే వారి పట్ల కనికరము చూపించి వారిని హత్తుకొని వారిని ప్రేమించినటువంటి దేవుడు. సకల జనులు ఆయన ప్రేమకు పాత్రులే. హల్లెలూయా. సకల జనులు ఆయన ప్రేమకు పాత్రులే. సర్వే జన సుఖినో భవంతు అన్నట్లుగా, మానవ సేవయే మాధవ సేవ అన్నట్లుగా, మానవుని యొక్క యోగక్షేమాలు చూడడానికి ఒక మానవుడిగా, దేవుడిగా సమాజపు అంచులలో ఉన్నటువంటి వారిని ఆదుకొనడానికి, అంటరాని వారిని అంటుకోవడానికి, బలహీనులను బలపరచడానికి ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభుల వారు దిగి వచ్చాడు. ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలను గనుక మనం చూసినట్లయితే, ఒకటి సమసమాజ స్థాపన, నవ సమాజ నిర్మాణం, ఆర్థిక అసమానతలను తొలగించడం అనేది యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రణాళికలో, రక్షణ ప్రణాళికలో మనము దేవుని వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ముఖ్యమైనటువంటి ఆ ప్రణాళికలో సమాజంలో మనం గమనించినట్లయితే ఏం జరుగుతుందని చూస్తే, ధనవంతులుగా ఎదిగిపోతున్నారు, బీదవారు అతి బీదవారిగా దిగజారిపోతున్నారు. సమాజంలో బలహీన వర్గానికి చెందిన వారు, లేదా అనారోగ్యముగా ఉన్నవారు, అస్పృశ్యతలో ఉన్నటువంటి వారు ఊరు వెలుపట, ఊరి బయట జీవోత్సవములాగా బ్రతుకుతూ ఉన్నారు. వారు ఎవరు వారిని మాట్లాడడం లేదు, ఎవరు వారిని హక్కున చేర్చడం లేదు. అలాంటి సందర్భములో దేవుడే ఒక మిషన్, కర్త కర్మ క్రియ దేవుడే. ద గాడ్ ఈజ్ మిషనరీ. ఒక మిషనరీగా తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైనటువంటి క్రీస్తుని ఈ లోకములోనికి పంపించాడు. అందుకనే మనం చదువుకున్న వాక్యములో గమనించినట్లయితే, తన జాతి ప్రజల కొరకు, రక్షణ కొరకు ఒక స్త్రీ ఏ విధముగా త్యాగం చేసిందో, తన జాతిని ఏ విధంగా పరిరక్షించుకుందో ఎస్తేరు గ్రంథములో 4వ అధ్యాయములో మనము దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. 14వ వచనములో, 4వ అధ్యాయం 14వ వచనం ఇది మూల వాక్యం. ఎస్తేరు గ్రంథములో 4వ అధ్యాయం 14వ వచనంలో, మరి గ్రంథములోనే ఇది ఒక మూలమైన వాక్యం. ఇది, నీవు ఈ సమయమందు ఏమియు మాటలాడక మౌనముగానున్న ఎడల యూదులకు సహాయము విడుదలయు మరి యొక్క దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకోమని
చెప్పుమనెను. నీవు ఈ సమయమందు ఏమీ మాటలాడక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొర్దెకై ఎస్తేరుతో మాట్లాడుతున్నటువంటి మాటలను మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. హామాను జాతి ప్రజల కోసం ఆయన తలపెట్టినటువంటి మహాభయంకరమైనటువంటి పరిస్థితులు, జాతి ప్రజలందరినీ నిర్మూలం చేయాలని, పూర్తిగా తుడిచిపెట్టి వేయాలని ఆయన చేసినటువంటి కుట్ర, ఇవన్నిటిని బట్టి మరి ప్రజల పక్షాన నీవు ఒకవేళ మౌనముగా ఉన్నట్లయితే దేవుడు ఇంకొక దిక్కు నుండి ఏదైనా సహాయం నంపుతాడేమో, విడిపిస్తాడేమో. నీవు మౌనముగా ఉండుట ఎలా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఎస్తేరును ఒక నక్షత్రములాగా దేవుడు ఏర్పాటు చేసుకొని తన జాతి ప్రజల కోసం త్యాగం చేయడానికి రాజుగారి దగ్గరికి వెళ్ళి జాతి పక్షాన నిలవబడి మాట్లాడడానికి ఆమెకు ధైర్యం కావాలి. అలాంటి సందర్భంలో మరి తన జాతి ప్రజలందరి విడుదల కోసం, విమోచన కోసం, రక్షణ కోసం ఎస్తేరు ఏ విధముగా ప్రార్థించమని చెప్పిందో మరి 4వ అధ్యాయములో 16వ వచనములో మనం చూస్తూ ఉన్నాం. నీవు పోయి షుషాను నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమున సమకూర్చి నా నిమిత్తం ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చెయ్యకుండుడి, నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము. ఉపవాసం చేయడము ద్వారా, 3 రోజులు ఉపవాసం చేయడము ద్వారా శాసనాలు మార్చబడినాయి. ప్రార్థనకు ఉన్నటువంటి శక్తి అది. ఈ రోజున ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉపవాస దినములలో, ఈ లెంట్ కాలములో, ఈ మండల కాలములో మనం ఎప్పుడైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తామో దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. తన జాతి ప్రజలను కాపాడుకున్నటువంటి స్త్రీగా ఎస్తేరును మనం చూస్తూ ఉన్నాం. మానవులందరినీ రక్షించడానికి దేవుడు మానవుడిగా, దేవుడుగా ఈ లోకానికి దిగి వచ్చాడు. అందుకని ఆయన సిలువే నాకు రక్షణను కలిగించింది. సిలువ తప్ప మరి ఏదియు నాకు రక్షణ కలిగించలేదు. కాబట్టి ఈరోజు సిలువ ద్వారా మానవులందరికీ గొప్ప విడుదల, విమోచన కలిగించినటువంటి దేవుడు. లేవియా కాండములో 13, 14 అధ్యాయాల్లో గమనించినట్లయితే కుష్ఠరోగము కలిగినటువంటి వారు లోకములో సమాజపు అంచుల్లోనికి నెట్టివేయబడ్డారు. ఎవరు కూడా వారిని మానవులుగా చూడడం లేదు. ఎందుకనంటే చర్మ వ్యాధి దాచుకున్నా కూడా దాగేది కాదు. చర్మ వ్యాధి దాచుకున్నా కూడా దాగేది కాదు. కుష్ఠరోగం అనేది ఎంత దాచుకున్నా అది దాగేది కాదు. 13వ అధ్యాయం 14వ అధ్యాయం లేవి కాండములో గమనించినట్లయితే అక్కడ 13, 14 అధ్యాయాల్లో వారు జీవోత్సవాల్లాగా ఊరు వెలుపటే జీవిస్తూ ఉన్నారు. అయ్యో, మేము మనుషులమేనా? ఎవరు మమ్మలను పలకరించేవారు లేరా? మమ్మలను ఆదరించేవారు లేరా? ఎందుకనంటే సమాజంలో కుష్ఠరోగము కలిగినటువంటి వ్యక్తులు మరి పడుతున్నటువంటి మానవ బాధ, వారి యొక్క హింస, వారి శ్రమ, వారి కష్టం ఎంతగా ఉందంటే ఎవరు పట్టించుకోవడం లేదు. అలాంటి సందర్భంలో దేవుడు వారి పట్ల చూపించినటువంటి ఆ ప్రేమ ఎంత గొప్పది. ఈ లోకములో ప్రేమించేవారు చాలామంది ఉన్నారు, ప్రేమించేవారు ఉన్నారు అంటారు, కానీ ప్రాణం ఇచ్చేవారు మాత్రం ఒక్క క్రీస్తు మాత్రమే. ప్రేమించేవారు చాలామంది ఉన్నారని చెప్తారు, కానీ ప్రాణం ఇచ్చింది మాత్రం క్రీస్తు ఒక్కడే. ప్రజల కొరకు ప్రాణం పెట్టినవాడు, మన పాపాన్ని, శాపాన్ని, రోగాన్ని, మలినము, అపవిత్రత అంతా కూడా పోగొట్టినవాడు ఒక్క యేసు క్రీస్తు ప్రభుల వారి. ఆ శిలువ యాగం పుణ్యదాన బలియాగంగా నిష్కలంకమైన రక్తము చేత మన పాపము నుండి మనం విమోచించబడ్డాం. ఈ రోజున ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి కుష్ఠు రోగులు ఊరు వెలుపట జీవిస్తూ ఎవరు వారిని ఆదరించలేని పరిస్థితుల్లో, ఎవరు వారిని అంటుకునే పరిస్థితుల్లో లేరు, మాట్లాడే స్థితిలో లేరు. జీవోత్సవములాగా బ్రతికున్నామన్న పేరే కానీ వారు చనిపోయిన వారుగా ప్రజలుగా జీవిస్తూ ఉన్నారు. ప్రజలు బాధపడుతూ ఉన్నారు. అలాంటి సందర్భంలో యేసుక్రీస్తు ప్రభుల వారు అంటరాని వారిని అంటుకున్నటువంటి దేవుడు, సమాజం ఊరు వెలుపట ఉన్న వారి దగ్గరికి వెళ్ళి వారిని ఆదరించినటువంటి దేవుడుగా పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం. మార్కు సువార్త 1వ అధ్యాయములో మనము దేవుని వాక్యములు మనము చూడగా విన్నాం.
యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రియమైనటువంటి వారలారా, ఒక కుష్ఠరోగి ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యుము, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యు. ఎందుకనంటే ఈ లోకంలో అందరూ నన్ను పాపి పాపి అంటున్నారు, అందరూ నన్ను అంటరాని వారు అంటున్నారు, ఎవరు నాతో మాట్లాడడం లేదయ్యా, నన్ను ఊరు వెలుపటికి నెట్టివేశారు, ఊరు వెలుపటే జీవోత్సవంలాగా మేము జీవిస్తూ ఉన్నాం, మమ్మలను మనిషిగా చూడడం లేదు, అందరూ మా బలహీనతలను చూసి, మా అనారోగ్యాన్ని చూసి, మా పరిస్థితిని చూసి ఎవరు మా దగ్గరికి రావడం లేదు, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యుము అని అడిగినప్పుడు యేసు ప్రభువారు మాట్లాడుతున్నాడు, నాకు ఇష్టమే. ఎంత ప్రేమామయుడు, ఎంత దయామయుడు, ఎంత కరుణామయుడు. ఆయన ప్రేమను మనము వివరించగలమా? ఎంత గొప్ప దేవుడవు నీవయ్యా, ఎంతగా వర్ణింపగా నేనెంతయా, ఎంత గొప్ప దేవుడవు నీవయ్యా, ఎంతగా వర్ణింపగా నేనెంతయా. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, కనికరము గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, కనికరము గొప్పది. ఎంత మంచి దేవుడవు నీవయ్యా, నిన్ను వర్ణింపగా నేనెంతయా, ఎంత గొప్ప దేవుడవు నీవయ్యా, నిన్ను వర్ణింపగా నేనెంతయా. ఎంత గొప్ప దేవుడు ఆయన! అంటరాని వారిని అంటుకున్నవాడు, అస్పృశ్యతలో ఉన్న వారిని ఆదరించినవాడు, ప్రేమించినవాడు. అందుకనే ప్రియమైన వారలారా, ఏ మానవుడు చూపలేనంత ప్రేమ కేవలం యేసయ్య మాత్రమే ప్రేమ చూపించాడు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో 16వ వచనంలో అదే, దేవుడి లోకమును ఎంతో ప్రేమించెను. ఆయన ప్రేమకి పరిమితులు లేవు, ఆయన ప్రేమకి పరిమితి లేదు. పరిమితులు లేనటువంటి ప్రేమ యేసుక్రీస్తు ప్రభుల వారు మన పట్ల తన ప్రేమను కనపరిచాడు. అలాంటి పరిస్థితుల్లో నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మని వారందరిని కూడా బాగు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే బాగు చేసి, అయ్యా ఏ సమాజమైతే నిన్ను వెలివేసిందో, ఏ ప్రజలైతే నిన్ను దూరం పెట్టిందో ఆ ప్రజల దగ్గరికి వెళ్ళు, యాజకునికి నీ దేహమును కనపరుచుకో. ఎందుకనంటే బలహీనులైన వారు బలపడినప్పుడు ఖచ్చితంగా యాజకునికి తన దేహమును కనపరుచుకోవాలి. మార్కు సువార్తలో మనం చూస్తూ ఉన్నాం, నీ దేహమును యాజకునికి కనపరుచుకో. రెండవదిగా మోషే నియమించిన కానుకలను సమర్పించు ఖండితముగా దేవుడు ఆజ్ఞాపించాడు. కాబట్టి కుష్ఠు రోగము దేవుడు వారిని సమాజపు అంచులో ఉన్న వారిని బాగు చేసి సమాజంలోనికి, పవిత్రమైన స్థలములోనికి, అపవిత్రమైన స్థలములో నుండి పవిత్రమైన స్థలములోనికి దేవుడు నడిపించాడు. ఈ రోజున మనం కూడా బహిష్కరించబడిన స్థితి నుంచి, నెట్టివేయబడిన స్థితి నుంచి, త్రోసివేయబడిన స్థితి నుంచి, అనగారినటువంటి పరిస్థితుల్లో నుండి సమాజపు మధ్యలోనికి మనం వచ్చామంటే ఎంత గొప్ప దేవుడు తన కృపను అనుగ్రహించాడు. ఒకప్పుడు మనం కూడా దళితులముగా, అంటరాని వారుగా, అస్పృశ్యతలో సమాజానికి ఊరు వెలుపట నెట్టివేశారు. మన మూతికి ముంత, బ్యాక్ సైడు తాటాకులు కట్టి సమాజంలో ఎవ్వరు పట్టించుకోలేనటువంటి పరిస్థితుల్లో మనం జీవించాం. అలాంటి సందర్భంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సాధించు, సమీకరించు, బోధించు అన్నట్టుగా ఆయన చేసినటువంటి ఒక మంచి రాజ్యాంగం ద్వారా ఈ రోజున దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆధిక్యత, ఎంత గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు కలిగించాడు. ఈ రోజున ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అనగారినటువంటి ప్రజలను, దిక్కులేనటువంటి వారిని, కాపరలేని గొర్రెలుగా ఉన్న వారిని దేవుడు కనికరించాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వచనంలో, ఊరు వెలుపట వారు కాపరలేని గొర్రెల వలె విసిగిపోయారు. మత్తయి సువార్త 9వ అధ్యాయము
36వ వచనములో, ఆ జన సమూహమును చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసిగి చెందియున్నందున వారి మీద కనికరపడి. ఈ మాట జ్ఞాపకం చేసుకోవాలి. కనికరం. దేవుడు ఎంత కనికరం మన పట్ల చూపించాడు, ఎంత ప్రేమ మన పట్ల దేవుడు చూపించాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, శారీరక అంటరానితనం, సామాజిక అంటరానితనం రెండు ఉంటాయి. శారీరక అంటరానితనం, సామాజిక అంటరానితనం. శారీరక అంటరానితనం అంటే ఈ అనగారినటువంటి ప్రజలు అపరిశుద్ధులని, వారిని అంటరాని వారిగా తృణీకరించి వారి దగ్గర ఎవరు కూడా మాట్లాడే పరిస్థితి లేదు. అందుకనే దావీదు మాట్లాడుతూ, దేవా నా యందు శుద్ధ హృదయమును కలగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధ ఆత్మను నా యొద్ద నుండి తీసివేయకము, ఇసోపుతో నన్ను కడుగుము దేవా, హిమము కంటే నన్ను తెల్లగా మార్చు. మన దేవుడు పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలని ఈ లోకానికి వచ్చి మనలందరినీ పరిశుద్ధంగా చేశాడు. కేవలము ఆయన రక్తము ద్వారా మాత్రమే ఈరోజు మనలందరినీ పరిశుద్ధులుగా చేశాడు. నేను పరిశుద్ధుడిని, మీరు పరిశుద్ధులుగా ఉండండి. నేను పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండండి అని మనలందరినీ కూడా పరిశుద్ధమైన స్థితిలోనికి ప్రభు మనల్ని మార్చాడు. ఒకప్పుడు మనలందరినీ కూడా ఈ లోకములో అపరిశుద్ధులుగా, మరి అంటరాని వారిగా, నెట్టివేయబడిన స్థితిలో, త్రోసివేయబడిన స్థితిలో, దళితులుగా అంటరాని వారుగా నెట్టివేసినటువంటి పరిస్థితుల్లో దేవుడే మిషనరీలను ఈ లోకానికి పంపించాడు. వారు మన పట్ల కనికరం చూపించి వైద్యశాలలు, కళాశాలలు, పాఠశాలలు, హాస్టళ్ళు ఇవన్నీ కూడా నిర్మాణం చేసి నెట్టివేయబడినటువంటి వారిని వారు ప్రేమ చూపించారు, దయ చూపించారు, కరుణ చూపించారు. అందుకని మిషనరీ పాఠశాలలో చదువుకొని ఈ రోజున ఉన్నతమైనటువంటి స్థితిలోనికి రాగలిగినామంటే అది కేవలము మిషనరీలు ఈ లోకానికి వచ్చి చూపించిన ప్రేమ కాదా? అందుకనే దేవుని మహాకృప ద్వారా, దేవుడు చూపించినటువంటి ప్రేమ కార్యము ద్వారా ఈ రోజున మనందరికీ దేవుడు ఉచితమైన కృప ద్వారా ఆ విద్య, వైద్యము, ఆరోగ్యము దేవుడిచ్చాడు కాబట్టే ఈ రోజున మనం ఈ స్థితిలో ఉన్నాం. భారతదేశ పరిస్థితులు గమనించినట్లయితే కాస్ట్ సిస్టమ్ అనేది, అంటరానితనం అనేది ఎక్కువగా ఉన్నటువంటి రోజుల్లో భారతదేశానికి మిషనరీలు వచ్చి ఎన్ని గొప్ప గొప్ప కార్యాలు చేసి వైద్యశాలలు, విద్యాలయాలు, మిషనరీ పాఠశాలలు ఎన్ని నిర్మాణం చేశారు. ఈ రోజున ఎవరు కూడా మనల్ని దగ్గరికి రానిటువంటి పరిస్థితుల్లో దేవుడే మన పట్ల ప్రేమ చూపించి, కనికరం చూపించి ఈ రోజున ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు మనల్ని నడిపించాడు. ఎంత గొప్ప భాగ్యం ఇది! సమాజపు అంచులో ఉన్నవారితో దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, శారీరకంగా అంటరాని వారు తనంగా చూస్తారు, సమాజంలో అంటరాని వారుగా చూసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. యేసు క్రీస్తు ప్రభుల వారి పరిచర్య కాలంలో జరిగినటువంటి పరిస్థితులను మనం గమనించినట్లయితే ముఖ్యంగా అంటరాని వారుగా చూసేటువంటి ప్రజలు ఎవరంటే ఈ సమరయులు, కనానీయులు. సమరయులు అంటరాని వారుగా జీవించేవారు, ఊరు వెలుపట సమాజంలో జీవించేవారు. కానీ యేసు ప్రభువారు సమాజపు వెలుపల ఉన్న వారి దగ్గర కూడా వెళ్ళాడు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, ఇదిగో ఒక సమరయ స్త్రీ బావి దగ్గర ఉన్నప్పుడు వారి దగ్గరికి వెళ్ళి మంచినీళ్ళు అడిగి తాము ఆశ్చర్యపోయింది. సమాజపు అంచుల్లో ఉన్న వ్యక్తి దగ్గరికి ప్రభు వెళ్ళి ఆమెతో మాట్లాడడం, మానవునితో దేవుని సంభాషణ, మానవునితో దేవుని సంభాషణ, ద డైలాగ్. ఆశ్చర్యపోయింది. యూదుడు అయిన నీవు సమరయ స్త్రీనైనటువంటి నన్ను దాహముని కిమ్మని ఏ విధముగా నీవు నన్ను అడుగుచున్నావు? అయ్యా, యూదులు ఎవరు మాతో మాట్లాడరే, మాతో ఎవరు ఉండరే, మమ్మల్ని ఊరిలోనికి రానివ్వరే, కానీ నీవు మాతో మంచినీళ్ళు ఇవ్వమని నన్ను అడుగుతున్నావని ఆ స్త్రీ ఆశ్చర్యపోయింది. ప్రియమైనటువంటి వారలారా, ఒక మనిషిని మనిషిగా చూసిన వాడు, మానవుని యొక్క యోగక్షేమాలు చూసినటువంటి వాడు యేసు క్రీస్తు ప్రభుల వారు ఒక్కడే. అందుకనే ఇదిగో
దాహమని కిమ్మని నిన్ను అడుగువాడు ఎవడో నీవు తెలుసుకొని ఉంటే, ప్రియమైనటువంటి వారులారా, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎన్నటికీ దప్పిక కొనడు. సమరయ స్త్రీ ఎప్పుడైతే యేసుతో మాట్లాడిందో తన ఊరి వెలుపట ఉన్న వారందరిని కూడా యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చింది. ఇదిగో నాతో మాట్లాడిన వాడు ఈయనే, మెస్సయ్య ఈయనే, రక్షకుడు ఈయనే. మనం ఎవరి కొరకైతే ఎదురు చూస్తున్నామో ఆ మెస్సయ్యను మీ కొరకు నేను చూపిస్తాను రండి అని తన జాతి ప్రజలందరిని కూడా యేసు ప్రభు వారి దగ్గరికి తీసుకొని వచ్చి చూపించింది. అంటరాని వారుగా, అణిచివేయబడిన స్థితిలో ఉన్న వారిని, నెట్టివేయబడిన స్థితిలో ఉన్న వారందరినీ కూడా తిరిగి యేసు ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చి పరిచయం చేసినట్లుగా మనం దేవుని వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా మనం చూస్తూ ఉంటాం కనాను స్త్రీ. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మత్తయి సువార్తలో 15వ అధ్యాయములో 21-28 ఒక కనానీయులు అంటరాని వారుగా చూసేవారు, నెట్టివేయబడినటువంటి స్థితి. ఆ కనాను స్త్రీ పట్టుదలతో, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు, ఇదిగయ్యా నా కుమార్తె దెయ్యము పట్టి బహువేదన పడుతున్నది, కేకలు వేస్తుంది. ఊరుకోమంటున్నారు, గద్దిస్తున్నారు, దగ్గరకు రానివ్వడం లేదు. ఎందుకనంటే కనానీయులతో సాంగత్యము లేదు, సమరయులతో పొత్తు లేదు. అలాంటి సందర్భంలో ఆమె కేకలు వేస్తుంది. విశ్వాసము కలిగినటువంటి స్త్రీగా మనము దేవుని వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. పట్టుదల కలిగిన స్త్రీ, ప్రేమమూర్తి, సహనము కలిగినటువంటి స్త్రీ, వినయము కలిగినటువంటి స్త్రీ, విధేయత కలిగినటువంటి స్త్రీగా పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం. ఈ స్త్రీ తన కేకలు పెడతా ఉంది, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించయ్యా. అలాంటి సందర్భంలో ఉన్నప్పుడు దేవుడు ఆమె పట్ల కనికరము చూపించి, ప్రేమ చూపించి ఆ కనాను స్త్రీ తన కుమార్తెను బాగు చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథములో మనము దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు పక్షపాతము లేనటువంటి వాడు, అందరినీ సమానముగా చూసినటువంటి వాడు, ఆయనలో ఏ తారతమ్య భేదము లేదు. కాబట్టి అంటరాని పరిస్థితుల్లో ఉన్నటువంటి మనలను యేసుక్రీస్తు ప్రభుల వారు సమాజపు అంచులో ఉన్నటువంటి వారిని తిరిగి సమాజములోనికి తీసుకొచ్చింది కేవలం యేసుక్రీస్తు ప్రభుల వారే. ఈ లోకంలో మరి కృంగిపోయినటువంటి పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉన్నాం. కీర్తనల గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం, 42, 43వ కీర్తనలు రెండు కూడా దేవునిపై ఆధారపడడం. 5వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం, నా ప్రాణమా నాలో నీవేళ కృంగి ఉన్నావు. ఈ రోజున కృంగిపోయిన స్థితిలో ఉన్నావా? పడిపోయిన స్థితిలో ఉన్నావా? దిగజారిపోయినటువంటి స్థితిలో ఉన్నావా? అలాంటి కృంగిపోయిన స్థితి నుండి దేవుడు స్వస్థత వైపుకి నడిపిస్తున్నాడు. సమాజ స్థాపన, నవ సమాజ నిర్మాణం, ఇదిగో ఆర్థిక అసమానతలను తొలగించే దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారి లోకానికి వచ్చాడు. యోహాను సువార్త 2వ అధ్యాయములో గమనించినట్లయితే ఆర్థిక అసమానతలను తొలగించిన వాడు. హల్లెలూయా. వివాహం జరుగుతుంది, ఘనమైన పెళ్ళి. అలాంటి పెళ్లిలో గనులు వస్తున్నారు, బీదవారు వస్తున్నారు, 2 రకాల జాతులు వివాహమునకు పిలువబడ్డారు. కానీ ఆ వివాహములో గమనించినట్లయితే ఫస్ట్ ఇన్విటేషన్ యేసుక్రీస్తు ప్రభుల వారు, శిష్యులు, స్త్రీలు ఆ వివాహమునకు పిలువబడిరి అనే మాట కూడా మనం చూస్తూ ఉన్నాం. యేసయ్యను పిలిచారు, తల్లిని పిలిచారు, శిష్యులను కూడా ఆ వివాహములో పాల్గొన్నారు. కానీ యూదా జాతి సాంప్రదాయం ప్రకారంగా వివాహములో పాలు పొందినటువంటి వారికి ముందు వరుసలో కూర్చొని, ధనవంతులు అగ్రవర్ణాలకు చెందినటువంటి వారికి ముందు మంచి ద్రాక్షారసం పోయడం అనేది ట్రెడిషన్, సంస్కృతి, ఆచారం. ముందు వచ్చిన అందరికీ కూడా మంచి ద్రాక్షారసం పోస్తారు. చివరిలో ఆఖరిలో వచ్చేటువంటి వారు, అనసబడిన వారు, త్రోసివేయబడిన వారు, నెట్టివేయబడిన వారు లాస్ట్లో వస్తే వారికి జబ్బు ద్రాక్షారసం పోస్తారు. మనకివ్వబడిన యోహాను సువార్త 2వ అధ్యాయములో మనం గమనించినట్లయితే అక్కడ మనం ఈ సాదృశ్యాన్ని మనం చూస్తూ ఉంటాం. ఆర్థిక అసమానతలను తొలగించినటువంటి దేవుడు. మనమంతా ఏం చూస్తామంటే నీళ్లను ద్రాక్షారసంగా చేశాడు,
ఒక అద్భుతమైన కార్యాన్ని చేశాడని మనం అనుకుంటాం, మంచిదే. కానీ యేసు ప్రభువారు ఆ వివాహంలో ఒక మంచి కార్యం చేశాడు. ఏంటంటే ఆర్థిక అసమానతలను తొలగించాడు. ధనవంతులకంతా ముందు మంచి ద్రాక్షారసం పోచారు. ద్రాక్షారసం అయిపోయింది. ఆ చివరిలో మరి అణిచివేయబడిన వారు, త్రోసివేయబడిన వారు, సమాజ పంచులో ఉన్నవారు, పేదవారు ఆ వివాహానికి వచ్చిన తర్వాత వారికి జబ్బు ద్రాక్షరసం పోయడం అనేది అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయం. అలాంటి సందర్భంలో యేసు ప్రభువారు ద్రాక్షరసం అయిపోయిందని తెలుసుకున్నప్పుడు 6 రాతి పానుల అంచుల వరకు ద్రాక్షరసాన్ని నింపి దానిని ముంచి మరి విందు ప్రధానికి ఇవ్వండి అని చెప్పినప్పుడు దానిని రుచి చూచిన వాడు అంటాడు, అయ్యా నీవైతే ఇదివరకే మంచి ద్రాక్ష రసం ఉంచుకొని ఉన్నావు. దానిని రుచి చూచిన వాడు ఆశ్చర్యపోయినాడు. చూడండి, చివరిలో వచ్చిన వారికి దేవుడు ఇచ్చినటువంటి మాధుర్యమైన ఆ ద్రాక్షరసం, మంచి ద్రాక్షరసం. ఈ రోజున మనము కూడా ఎన్నో పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇక్కడ ధనవంతులు ఉండొచ్చు, అగ్రవర్ణాలకు చెందిన వారు ఉండొచ్చు, కానీ ఎవరు ఉన్నా కూడా ఒకే కప్, ఒకే పాత్రలోనిది మనం త్రాగుతున్నాం. ద యూనిటీ, ద యూనివర్సల్ లవ్, ద ఎక్యుమెనికల్ చర్చ్. ఈ రోజున మన చర్చిలో కులాలు, మతాలు, వర్ణాలు, వివక్షత ఏమీ లేదు. మనమందరము దేవుని బిడ్డలం. 100వ కీర్తనలో దేవుడు మాట్లాడుతున్నాడు, మనము ఆయన ప్రజలం, ఆయన మేపే గొర్రెలం, ఈ దేవుని ప్రజలం మనమందరం. ఈ దేవుని మందిరంలో ఏ కులానికి, మతానికి, ప్రాంతానికి, సంస్కృతికి లేదు. మనమందరం విశ్వాస వీరులం. మన కులం విశ్వాసం, మన మతం విశ్వాసం. కేవలం విశ్వాసం అనే ద్వారా దేవుని యొక్క కార్యాలు మనం పొందుకుంటున్నాం. ఈ మందిరములో అందరము ఒకే పాత్రలోనిది, ఒకే ఆహారం మనం తీసుకుంటున్నాం. ఇక్కడ ఏ విధమైన తారతమ్య భేదాలు లేవు. యేసు ప్రభు వారి దగ్గర అందరినీ సమానముగా, ఆయన ప్రేమకు అందరము కూడా పాత్రలమే. ఈరోజు ఎంత ప్రేమ దేవుడు మన పట్ల చూపిస్తున్నాడు. నలిగిన వారిని, బలహీనతలో ఉన్న వారిని దేవుడు బలపరుస్తూ ఉన్నాడు. అందుకని నా ప్రాణమా నీవేళ నాలో కృంగి ఉన్నావు. కృంగిపోయినటువంటి స్థితిలో నుండి దేవుడు మనలను విడిపించబోతున్నాడు. కాబట్టి నీవు ఈ సమయమందు మౌనముగా ఉండుట ఎలా? ఎస్తేరును బలపరిచినటువంటి దేవుడు మనము కూడా ఇదిగో మరి యేసు క్రీస్తు ప్రభుల వారు ఎంతోమంది ఉన్నా కూడా కుష్ఠరోగి ఇంటికి వెళ్ళి భోజనం చేశాడు కదండి. మార్కు సువార్త 1వ అధ్యాయంలో 40 నుంచి 45 మనం చూస్తూ ఉన్నాం. ఒక కుష్ఠరోగి ఇంటిలో, సీమోను ఇంటిలో భోజనము మీద కూర్చున్నప్పుడు ఒక స్త్రీ అక్కడ అత్తరు జటామాంసమును తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కుష్ఠరోగి ఇంట్లో భోజనం ఎవరైనా చేస్తారా? యేసుక్రీస్తు ప్రభుల వారు చూడండి, కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనం చేశాడు. అంటరాని వారిని అంటుకున్నాడు. సమాజపు అంచులో ఉన్న వారి పట్ల ప్రేమ చూపించాడు, కనికరం చూపించాడు, దయ చూపించాడు. అందుకని ఈరోజు ఇదిగో ప్రజలందరూ కూడా ఆయన వెంటే వెళ్తున్నారు. ఎందుకు అనంటే ఆయన చూపించిన ప్రేమ కార్యాలను బట్టి. యోహాను సువార్త 12వ అధ్యాయము 19వ వచనములో ఈ పరిసయ్యులు, శాస్త్రులు అనుకుంటున్నారు, ఏంది ప్రజలందరూ యేసయ్య వెంట వెళ్తున్నారు? ఎందుకనంటే రోగులను బాగు చేస్తున్నాడు, దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు, అద్భుతమైన కార్యాలు చేస్తున్నాడు, చనిపోయిన వారిని బ్రతికిస్తున్నాడు, అంటరాని వారిని అంటుకుంటున్నాడు, కుష్ఠరోగులింట భోజనం చేస్తున్నాడు. చాలామంది అనుకున్నారు ఈయన కుష్ఠరోగులతో భోజనం చేస్తున్నాడు, పాపులతో కలిసి సహవాసనం భోజనం చేస్తున్నాడు, పాపులతో తిరుగుతున్నాడు, ఈయన కూడా పాపి అన్నాడు. కానీ ఆయన ఏ పాపము చేయలేదు. కానీ లోకమంతా ఆయన వెంటే వెళ్తూ ఉంది. యోహాను సువార్త 12వ అధ్యాయము 19వ వచనంలో, కావున పరిసయ్యులు, శాస్త్రులు ఒకరితో ఒకరు మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనమైనవో చూడండి, ఇదిగో లోకము ఆయన వెంట పోయినదని చెప్పుకొనిరి. కొండ మీద కూర్చుంటే 5,000 మంది యేసయ్య దగ్గరకు వచ్చారు. కొండ మీద కూర్చుంటే 7,000 మంది యేసయ్య ప్రభు దగ్గరకు వచ్చారు. ఆ 5,000 మందిలో 7,000 మందిలో ఎన్ని రకరకాలైన సమస్యలు కలిగిన వారు ఉంటారు. ఆకలి కోసం ఎదురు చూసేవారు వచ్చి ఉండొచ్చేమో. ప్రియమైనటువంటి వారులారా, యేసు క్రీస్తు ప్రభుల వారు ప్రజలందరికీ కూడా 5 రొట్టెలు 2 చేపలని 5,000 మందికి ఆహారమును అందించాడు. ఈ లోకానికి యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారో తెలుసా? ఆకలిగొనిన వారికి ఆహారం ఇవ్వడానికి.
లూకాసు వార్తలో మొదటి అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. ఎందుకు యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారంటే, లూకాసు వార్త మొదటి అధ్యాయంలో మనము దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. 53వ వచనంలో ఆకలి కొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తి పరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను. ఆకలి కొనిన వారు ఎవరికి వేస్తుందండి ఆకలి? బాగా డబ్బున్న వారికి ఆకలి వేస్తుందా? బీదవారు, అనాథులు, అన్నార్తులు ఆహారము లేని పరిస్థితుల్లో జీవిస్తూ ఉండగా అలాంటి వారిని, ఆకలితో ఉన్న వారికి ఆహారమును అందించడానికి, వారికి మంచి పదార్థములను అందించడానికి ఆకలి కొనినటువంటి బీదవారిని ధనవంతులుగా చేయడానికి యేసుప్రభువు వారి లోకానికి వచ్చాడు. 52వ వచనములో మనం చూస్తూ ఉన్నాం. సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను, ఎవరు దీనులండి? సమాజ పంచుల్లో నెట్టివేయబడిన వారు, సమాజ పంచుల్లో త్రోసివేయబడిన వారు, దళితులుగా ఉన్నవారు, అనగారినటువంటి ప్రజలు, ఇలాంటి ప్రజలను దేవుడు సింహాసనం మీద కూర్చుండబెట్టడానికి దేవుడు తన కృపనిచ్చాడు. అందుకని ఈ రోజున ఎంత గొప్ప భాగ్యం దేవుడిచ్చాడండి. ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నామంటే అది కేవలము దేవుని యొక్క మహాకృప. ఆయన కృప లేకపోతే ఈరోజు మనం ఈ స్థితిలో ఉండేవారం కాదు. ఆయన కృప లేకపోతే సమాజపు అంచులలో ఉన్న మనం సమాజం మధ్యలోనికి రాలేం. నెట్టివేయబడ్డ జనం, త్రోసివేయబడ్డాం, అణిచివేయబడ్డాం, త్రొక్కివేయబడ్డాం. ఇలాంటి పరిస్థితుల్లో నుంచి దేవుడు తన కృప ద్వారా ఈరోజు ఊరు మధ్యలో నివాసం చేయడానికి దేవుడు తన కృపనిచ్చాడు. అందుకనే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారి లోకానికి ఎందుకు వచ్చాడంటే ఆకలితో ఉన్న వారికి ఆహారం పెట్టడానికి, ధనవంతులను సింహాసనముల నుండి పడద్రోసి దీనులను తన సింహాసనం ఎక్కించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చాడు. అందుకనే ఆయన ఈ లోకంలోనికి వచ్చి మానవుల పట్ల ఆయన ప్రేమ చూపించాడు. ఆ ప్రేమను చూడలేక ఈ పరిసయ్యులు, శాస్త్రులు అంటున్నారు, మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనమైనవో చూడండి, ఇదిగో లోకమంతా ఆయన వెంట పోతుందని. కళ్ళల్లో మంట, కడుపులో మంట. కొంతమందికి కళ్ళల్లో మంట ఉంటుంది, కడుపులో మంట ఉంటుంది. ఎందుకంటే యేసు ప్రభు వారిని వెంబడిస్తూ ఉండగా ఇదిగో ప్రజలందరికీ మరి ఆయన ఆహారం పెట్టాడు. శిష్యులకేమో గంప నిండా పెట్టాడు కదండి. శిష్యులకేమో గంప నిండా పెట్టాడు ఆహారం. వారికేమో 5,000 మందికి ఆహారం పెట్టాడు. ఆయనను వెంబడించిన శిష్యులకు మాత్రం గంప నిండా పెట్టాడు. యేసును వెంబడించే వారికి గంప నిండా వస్తాయి ఆశీర్వాదాలు. గంప నిండా 12 గంపలు పెట్టాడు. అంటే ఒక్కొక్కరికి ఎన్ని గంపలు ఇచ్చిందండి దేవుడు? ఒక్కొక్కరికి ఒక్కొక్క గంప అక్కడ మిగిలింది. అంటే యేసును వెంబడించే వారికి 12 గంపలు, ఒక్కొక్కరికి ఒక గంపడు ఆశీర్వాదాలు దేవుడిస్తాడు. ఈరోజు దేవుని యందు విశ్వాసం కలిగినటువంటి మనం ఒకవేళ కురింగిపోతూ ఉన్నామా, అణిచివేయబడుతూ ఉన్నామా, నెట్టివేయబడుతూ ఉన్నామా? ఎస్తేరు ధైర్యం కలిగినటువంటి స్త్రీ, శాసనములను మార్చేసినటువంటి స్త్రీ, ఉపవాసముండి దేవుని అడిగింది, గోజాడింది, ప్రభు పాదాలు పట్టుకున్నది. అందుకనే ఆమె పక్షాన దేవుడు వ్యాజ్యమాడాడు. కాబట్టి దేవునికి పక్షపాతం లేదు. రోమపత్రిక 2వ అధ్యాయములో 11వ వచనములో మనం చూసినట్లయితే దేవునికి పక్షపాతము లేదు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనములో గమనించినట్లయితే నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని. అందుకని ప్రభు అంటున్నాడు, నా యొద్దకు రండి, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేతును. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 3వ వచనంలో చెవి యొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిని ఎడల బ్రతుకుదురు, నేను మీతో ఈ నిబంధన చేసేదను, దావీదుకు చూపిన శాశ్వత కృపను నేను మీకు కూడా చూపిస్తాను. గొర్రెలు కాసుకుంటున్న దావీదును దేవుడు గొప్ప రాజును చేశాడు. ఈ రోజున సమాజ పంచుల్లో ఉన్న గొల్లవారి దగ్గరికి వెళ్ళి దేవదూత మాట్లాడుతుంది, గొల్లలారా భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకే అణిచివేయబడ్డారు, నెట్టివేయబడ్డారు, ఊరు వెలుపలే మీ జీవితం. అలాంటి పరిస్థితుల్లో ఉన్నవారికి దేవుడు ఒక సందేశాన్ని పంపించి భయపడకండి, అందరికీ కలగబోవు మహా సంతోషం.
ఈ రోజున యేసయ్య మనందరి కొరకు ఈ లోకానికి మానవుడిగా దేవుడిగా ఈ లోకానికి వచ్చాడు. పాప పరిహార్థ బలి పశువుగా హెబ్రీ పత్రికలో 13వ అధ్యాయంలో 12వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక బలి పశువుగా, పరార్థ శ్రమగా, కెబియోన్, కెపాలే, గొల్గోతా అనబడినటువంటి స్థలములో ఏ మానవుడు చూపించలేనంత గొప్ప ప్రేమ, శ్రమ ఆయన సిలువలు అనుభవించి ఆయన శ్రమ మన కొరకు కనపరిచాడు. అందుకనే జట్టి భానుమూర్తి గారు సిలువ యొక్క ఔన్నత్యం, ఆ సిలువ యొక్క గొప్పతనాన్ని గురించి ఎంతగా వర్ణించి రాశారంటే 198వ కీర్తనలో మనం చూస్తూ ఉంటాం. జట్టి భానుమూర్తి గారు సిలువ యొక్క ఔన్నత్యం, ఆ సిలువ యొక్క ఆ ఔన్నత్యాన్ని గురించి ఎంతగా వివరించి పాట రాశాడో మనం చూస్తూ ఉన్నాం కదండి. సిలువను చూచుకొలది శిల సమానమైన మనసు, సిలువను చూచుకొలది శిల సమానమైన మనసు, కరిగి కరిగి నీరగుచు నదిరా నీ సిలువే నా శరణ యనురా. సిలువ యొక్క ఔన్నత్యం, సిలువను చూచిన కొలది శిల సమానమైన, శిల అంటే బండలు కూడా కరిగిపోతాయి అంట సిలువను చూడగానే. శిల సమానమైన మనసు నలిగి కరిగి నీరైపోవచ్చున్నది. ఎంత గొప్ప ఔన్నత్యాన్ని సిలువను గురించి ప్రభు రాశాడు. ఆ సిలువ ద్వారా నేను రక్షించబడి ఉన్నాను. సిలువే నాకు శరణమాయరా, సిలువే నాకు శరణం. సిలువ ద్వారా మాత్రమే, ఘోరమైన సిలువ, శాపగ్రహితమైన సిలువ ఈ రోజున పూజింపదగిన సిలువగా మారిందంటే అది కేవలము యేసు ప్రభువారు ఆ సిలువలో మరణించడము ద్వారా, ఆ సిలువను మోయడము ద్వారా, ఆ సిలువలో తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించడము ద్వారా ఈ రోజున శాపగ్రహితమైనటువంటి ఆ సిలువ పూజిత సిలువగా, ద రగ్గడ్ క్రాస్, ద బ్లెస్డ్ క్రాస్గా మారింది. ఎంత గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, ఆ సిలువ ఈరోజు ప్రజలందరికీ వెర్రితనంగా కనబడవచ్చు. 1 కొరింథీ పత్రికలో 1వ అధ్యాయంలో 17వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. సిలువను గూర్చిన వార్త నశించే వారికి అది వెర్రితనముగా కనబడొచ్చేమో కానీ మనకు మాత్రం దేవుని శక్తి, నశించిపోవచ్చున్న వారిని రక్షించడానికి, వెలివేయబడిన వారిని రక్షించబడడానికి, త్రోసివేయబడిన వారిని రక్షించడానికి, సమాజ స్థాపన చేయడానికి, నవ సమాజ నిర్మాణం చేయడానికి, సమాధానం అనేటువంటి దానిని అనుగ్రహించడానికి దేవుడి లోకానికి వచ్చి ప్రజల మధ్యలో ఉండి, ప్రజలతో ఉండి, ప్రజల పట్ల ఆయన గొప్ప ప్రేమను చూపించి ప్రజలలో ఎంతో గొప్ప కార్యాలను చేశాడు. ఈ రోజున లోకమంతా యేసు ప్రభు వారిని వెంబడిస్తూ ఉంది. మానవులు చేసిన ప్రతి పాపాన్ని, శాపాన్ని, రోగాన్ని, మలినాన్ని ఆయన సిలువలో వేసుకొని, ఇదిగో ఆయన పడినటువంటి శ్రమ ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే 39 కొరడా దెబ్బలు, ఒక్కొక్క దెబ్బకి 9 మాంసపు ముద్దలు బయటకు వస్తాయి. ఒక్క దెబ్బ కొడితే యేసు ప్రభువారిని 9 మాంసపు ముద్దలు బయటకు వస్తాయి. ఆ కొడుతున్నటువంటి ఆ బంతికి 9 ముళ్ళులు ఉంటాయి. అది తగలగానే 9 మాంసపు ముద్దలు బయటికి తీసుకొస్తుంది. 9 × 39 అంటే సుమారుగా 351 మాంసపు ముద్దలు బయటకు వచ్చాయి. 9 × 39 కొరడా దెబ్బలంటే ఒక్కొక్క దెబ్బ కొడితే 9 మాంసపు ముద్దలు బయటకు వస్తాయి. అంటే యేసు ప్రభువారు 351 మాంసపు ముద్ద బయటకు వచ్చేసాయి. ఎంత కఠినమైన శిక్ష విధించారు, ఏ విధముగా యేసు ప్రభువారిని హింసలు పెట్టారు. రాజకీయ హింస, సాంఘిక హింస. ఎందుకు రోమా ప్రభుత్వం యేసు ప్రభువారి మీద ఇంత కఠినమైన శిక్ష విధించింది అని అంటే, ఒకటి రాజకీయ పరమైనటువంటి తీర్పు. ఇదిగో అయ్యా, ఈయనే నేను దేవుని అంటున్నాడు, నేనే ప్రభువుని అంటున్నాడు, నేనే మెస్సయ్య అని అంటున్నాడు, నేనే రాజుని అంటున్నాడని పిలాతు దగ్గర రాజకీయ సంబంధమైనటువంటి మాటలు అందిస్తూ ఉన్నారు. అంటే రాజు ఒకడు ఉండగా ఇంకొకడు రాజు అని చెప్తే రోమా ప్రభుత్వానికి వ్యతిరేకమైనటువంటి
చట్టం. అందుకని రాజకీయ పరంగా తీర్పు తీర్చి నువ్వు రాజువా అంటే నేను రాజునే అన్నాడు. లూకాసు సువార్త 21వ అధ్యాయంలో అన్యాయపు తీర్పులు, రాజకీయ సంబంధమైన తీర్పు తీర్చి యేసు ప్రభు వారికి శిలువ శిక్ష విధించారు. రెండవదిగా సామాజిక పరమైన తీర్పు ఏంటంటే అంటరాని వారితో అంటుకుంటున్నాడు, కుష్ఠరోగుల దగ్గరకు పోయి కూర్చుంటున్నాడు, వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని శిక్షించమంటే ప్రేమిస్తున్నాడు. ఇవన్నీ కూడా సాంఘిక పరమైనటువంటి తీర్పులు. అయ్యా, మన విశ్వాసాన్ని, మన సంస్కృతిని, మన ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి వచ్చాడు. రాజకీయ పరంగా, సామాజిక పరంగా యేసు ప్రభు వారిని చూస్తూ ఉన్నారు. రాజకీయ పరంగా పిలాతు దగ్గర వారు చేస్తున్నటువంటి మాటలను మనం చూసినట్లయితే లూకాసు వార్త 21వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. సమాజంలో ఆయన చేసినటువంటి మార్పు, సమాజాన్ని బాగు చేసిన విధానం, సమాజంలో ప్రజల పట్ల ఆయన చూపించినటువంటి ప్రేమ కార్యాలను చూసి ఓర్వలేక చూడలేక ఏ విధమైనటువంటి తీర్పులను వారు ఇచ్చారో మనము దేవుని వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. 23వ అధ్యాయం, లూకాసు వార్త 23వ అధ్యాయము. అటు తర్వాత వారందరూ లేచి ఆయనను పిలాతు నొద్దకు తీసుకుని పోయి ఇతడు మా జనమును తిరగబడ ప్రేరేపించుచు కైసరకు పన్నివ్వొద్దని తానే క్రీస్తునని ఒక రాజుననియు చెప్పగా మేము వింటిమి. నేనే క్రీస్తుని అంటున్నాడు, నేనే మెస్సయ్యను అంటున్నాడు, నేనే రాజును అంటున్నానని రాజకీయ సంబంధమైనటువంటి తీర్పు తీర్చి ఆయనను రాజరికంగా చిత్రహింసలు పెట్టడానికి మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 4వ వచనములో మనం చూస్తూ ఉన్నాం, పిలాతు ప్రధాన యాజకులతోనూ జన సమూహముతోనూ ఈ మనుషుని యందు నాకు ఏ నేరమును కనబడలేదు. ఒక అన్యుడు పిలాతు ఇస్తున్న సాక్ష్యం ఇది. యేసుని ఎవరు సరిగా అర్థం చేసుకోలేదు, ఆయన మంచి ఎవరు అర్థం చేసుకోలేదు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం, తన స్వకీయులు యొద్దకు ఆయన వచ్చిన కానీ తన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు, అర్థం చేసుకోలేదు. కానీ ఈరోజు పిలాతు, ఒక అన్యుడు, ఆయన ఇస్తున్నటువంటి తీర్పు ఏంటంటే ఈ మనుషుని యందు నాకు ఏ నేరమును కనబడలేదు, ఏ నేరము కనబడలేదు, ఏ నేరము చేయలేదు, ఏ పాపము చేయలేదు. అయినప్పటికీ మనందరి పాపము, శాపము, రోగము, మలినము, అపవిత్రత అంతా కూడా యేసయ్య సిలువలు వేసుకొని ఆ సిలువను మోసుకుంటూ అఘోరమైనటువంటి సిలువ, ఆ శాపగ్రహితమైనటువంటి సిలువ తన భుజముల మీద మోసుకుంటూ ఆ కెపాలే, కెవియోన్, గొల్గోతా అనబడినటువంటి స్థలములోనికి ప్రభు మోసుకుంటూ వెళ్తున్నాడంటే ఎంత ప్రేమ, ఎంత ప్రేమ, ఎంత ప్రేమ! ఈ రోజున ఏ మానవుడు చూపించలేనంత ప్రేమ దేవుడు సిలువలో చూపెడుతున్నాడు. ఏ మానవుడు క్షమించలేనంత క్షమాగుణం యేసయ్య సిలువలో చూపెడుతూ ఉన్నాడు. అందుకనే ప్రేమించడానికి అర్హత లేని మనం, క్షమించడానికి అర్హత లేని మనలను దేవుడు ఈ రోజున మనలందరినీ క్షమించి మన పాపము నుండి, శాపము నుండి, రోగము నుండి, మలినము నుండి దేవుడు మనల్ని విమోచించి పవిత్రపరిచి తన పవిత్రమైన నిష్కలంకమైన రక్తము ద్వారా దేవుడు మనల్ని కడిగి పరిశుద్ధులుగా చేసి, ఇదిగో నేను మీ దేవుడను, మీరు నా ప్రజలు, యాక్సెప్ట్, అంగీకరించి ఈ లోకములో నేను పరిశుద్ధును గనుక మీరును పరిశుద్ధులుగా ఉండండి, నేను పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండండి అని మనలను స్వీకరించినటువంటి దేవుడు గనుక సమాజం, ఊరు వెలుపడ ఉన్న మనం సమాజంలోనికి వచ్చి దేవుని బిడ్డలుగా, రాజులైన యాజక వంశముగా, దేవుని సొత్తైన ప్రజలుగా ఈ లోకములో మనం జీవిస్తూ ఉన్నాం. ఒకప్పుడు చీకటిలో ఉన్నాం, పాపములో ఉన్నాం. ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు మనల్ని పిలిచి ఆయన గుణాతిశయములను ప్రచురం చేయాలని. అందుకనే ఈ రోజున మనలో చూసేవారు మన జీవితాన్ని కాదు చూసేది, మనలో ఉన్న క్రీస్తును మాత్రమే చూపెట్టగలగాలి. మన జీవితాన్ని చూపించొద్దు. మనలో చూసేవారు ఖచ్చితంగా యేసయ్యను, ఆ సిలువలో వేలాడినటువంటి యేసును మాత్రమే మనం చూపెట్టగలిగే జీవితం దేవుడు మనకు అనుగ్రహించాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనము ఈ స్థితిలో ఉన్నామంటే అది దేవుని యొక్క మహాకృప. కాబట్టి 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో నిష్కలంకమైన రక్తము చేత నేను శుద్ధినిగా చేయబడ్డాను.
నిష్కలంకమైన దేవుని యొక్క రక్తము చేత, నిష్కలంకమైన దేవుని రక్తం. ఈ రోజున యేసయ్యను కనుగొంటూ సామెతల గ్రంథం 8వ అధ్యాయము 35వ వచనంలో, నన్ను కనుగొనువాడు జీవాన్ని కనుగొనును, నన్ను కనుగొనువాడు జీవాన్ని కనుగొనును. జీవచ్చవములాగా ఉన్నటువంటి కుష్ఠరోగులు 10 మంది. లూకాసు వార్త 17వ అధ్యాయములో చివరిగా చెప్పి ముగిస్తాను. లూకాసు వార్త 17వ అధ్యాయము 15వ వచనంలో 10 మంది కుష్ఠరోగులు ఊరు వెలుపట ఉన్నారు. 10 మంది కుష్ఠరోగులు ఊరు వెలుపటే ఉన్నారు. జీవచ్చవములాగా జీవిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వెళ్ళి వారందరిని బాగు చేసి, అయ్యా మీ 10 మంది మోషే దగ్గరికి వెళ్ళమని చెబితే వారిలో 9 మంది రాలేదు, ఒక్కడు మాత్రమే యేసు దగ్గరకు వచ్చాడు. ఆ 90 ఎక్కడ? దేవుడు అడుగుతూ ఉన్నాడు. ఈ రోజున మనలను కూడా దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఊరు వెలుపట, సమాజం వెలుపట ఉన్న మనలందరినీ దేవుడు రక్షించి మనల్ని బాగు చేసి శుద్ధి చేసి, అయ్యా మీరందరూ వెళ్ళి యాజకునికి కనపరుచుకోండి అని దేవుడు చెబితే ఒక్కడే వాడు, అంటరాని వాడు, సమరయుడు ఒక్కడే వచ్చాడు. సమరయుడు వాడు, అంటరాని వాడు, సమరైన వాడే ఒక్కడే యేసు ప్రభు దగ్గరికి, యాజకుని దగ్గరికి వచ్చి కనపడ్డాడని దేవుడే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఈ రోజున మనం కూడా ఒకవేళ ఆ స్థితిలో ఉన్నామా? వెలివేత నుంచి సమాజంలోనికి వచ్చాం, జీవచ్చవములో నుంచి జీవములోనికి దేవుడు నడిపించాడు. ఎంత గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. కాబట్టి ప్రియమైన వారలారా, ఈరోజు మన పాప బంధకాల నుంచి మనల్ని విడిపించి తన రక్తము ద్వారా మనల్ని కడిగి శుద్ధి చేసి సమాజంలో పవిత్రమైన పరిస్థితుల్లో జీవించడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేశాడు. కాబట్టి ఆయనకిష్టులైన బిడ్డలుగా ఈ లోకంలో జీవించడానికి త్రియేక దేవుడు మనలను సిద్ధపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సిలువ నా రక్షణకు మూలమైంది, సిలువే నా రక్షణకు మూలమైనది. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకే వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. ఈ సమాజము శారీరకంగా, సామాజికంగా అంటరాని వారిగా నెట్టివేసిన పరిస్థితుల్లో నుంచి, త్రోసివేయబడిన స్థితిలో నుంచి, అణిచివేయబడిన స్థితిలో నుంచి ప్రభువా మమ్మల్ని అందరినీ విమోచించి సమాజం వెలుపలున్న మమ్మలను ప్రభువా సమాజంలోనికి తీసుకువచ్చి మాతో ఉండి మమ్మలను కనికరించి, మమ్మలను ప్రేమించి, నీ బిడ్డలకు అంగీకరించి ఈ సమాజంలో ఉన్నతమైన స్థితిని ప్రభువా కేవలం మీరు అనుగ్రహించారు. మీకే వందనములు, స్తోత్రములు ప్రభువా. మా రోగములను బాగు చేసిన వాడవు నీవే, మమ్మలను శుద్ధ జలము చేత పవిత్రపరిచిన వాడవు నీవే, నీ పరిశుద్ధమైన రక్తము చేత మమ్మల్ని కడిగి పవిత్రపరిచిన వాడవు నీవే. నీ సిలువే నా రక్షణకు కారణమైంది. వచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వదించిన మీరు చేసినటువంటి మేలులను జ్ఞాపకం చేసుకొని నీకు అగపడడానికి, నేను స్తుతించడానికి ఇదిగో ప్రభువా నీ బిడ్డలు నీ దగ్గరకు వచ్చారయ్యా. వచ్చిన బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించి మీరే మనకు పొందుకోమని ఆనాడు ప్రభువా మంత్ర సాములుగా ఉన్నటువంటి వారు వారి వంశాభివృద్ధిని అభివృద్ధి చేసినటువంటి దేవుడు ప్రభువా. సమాజంలో వెలుగవేమి మంత్ర సాములను వంశాభివృద్ధి కలిగజేసిన వాడు నీవే, సమరయులను ప్రేమించిన వాడు నీవే, కరణీయులను ప్రేమించిన వాడు నీవే, కుష్ఠ రోగులను ప్రేమించిన వాడు నీవే, రోగులను బాగు చేసిన వాడు నీవే, దయ్యాలను వెళ్ళగొట్టిన వాడు నీవే, చనిపోయిన వారిని బ్రతికించిన వాడు నీవే ప్రభువా. ఎంత ప్రేమమయము, దయామయము ప్రభువా. ఈ రోజున మేమందరం పాపంలో, శాపంలో, రోగంలో, మరణంలో ఉంటే మమ్మల్ని విమోచించడానికి అవలోకములకు పేరు వచ్చి ప్రజల మధ్యలో ఉండి ప్రజాభిమానంలో గొప్ప పరిచయం చేసి మాకు విడుదల విమోచన కలిగించిన దేవాలయ స్తోత్రాలు చేస్తున్నాం ప్రభువా. వచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వదించి ఈ సమాజంలో ఆకలించిన వారికి ఆహారం ఇచ్చిన దేవాలయ స్తోత్రాలు, ధనవంతులను పడదోసి దీవులకు సింహాసనం ఎక్కించిన దేవాలయ స్తోత్రాలు ఉన్నాయా. సమాజ స్థాపన, నవ సమాజ నిర్మాణం చేసి ఇదిగో ప్రభు ఆర్థిక అసమానతలను తొలగించి ఈ సమాజంలో పేద గొప్ప తేడాలు లేకుండా అందరినీ సమానంగా ప్రేమించిన దేవుడు నీవే ప్రభువా. మమ్మల్ని ఆశీర్వదించి మీరే మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.